వైరం నిజమేనా? ఇప్పట్లో వైరం లేకున్నా వచ్చే 10 ఏళ్లలోనైనా ఏ విషయంలో పోటీ ఉండబోతుంది? వరంగల్ ఎన్కౌంటర్పై కేటీఆర్ ఏమంటున్నారు? మావోల ఎజెండానే తమ ఎజెండా అన్న టీఆర్ఎస్ ఎన్కౌంటర్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం ఇస్తున్న కేటీఆర్తో మా ప్రతినిధి పరిపూర్ణాచారి ఫేస్ టు ఫేస్. తెలంగాణలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు, ఇతరత్ర అంశాల మీద మాట్లాడడానికి మంత్రి కేటీఆర్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఉద్యమంలో మాస్ లీడర్గా, ఐటీ ఎంప్లాయీస్తో మాట్లాడేటప్పుడు క్లాస్ లీడర్గా, ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కేటీఆర్ తెలంగాణ తొలి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పంచాయతీరాజ్ శాఖలో ఎలాంటి మార్పులు చేర్పులు తీసుకురావడం, ఎలాంటి మార్పు ఉండబోతుంది? పంచాయతీరాజ్ శాఖలో గడిచిన సంవత్సరం 3 నెలల కాలంలో చాలా రకాల కార్యక్రమాలు, చాలా రకాల మార్పులు తీసుకొని వచ్చాము. ఇప్పటికే ఇంకా రాబోయే రోజుల్లో చాలా చూస్తారు. దేశం మొత్తంలోనే పంచాయతీ సంస్కరణల్లో మంచి రాష్ట్రంగా, ఒక పేరున్న రాష్ట్రంగా, పేరెన్నిక కలిగిన రాష్ట్రంగా తెలంగాణ ఉండాలనే సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నేను పదవి బాధ్యతలు చేపట్టినాడు 36% మాత్రమే ఈ రాష్ట్రంలో పన్ను వసూలు జరిగేది పంచాయతీల్లో. కానీ ఈరోజు చాలా గర్వంగా చెప్తా ఉన్నాం, మొత్తం భారతదేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా 70% పైగా పంచాయతీల్లో పన్ను వసూలు చేస్తున్న రాష్ట్రంగా మేము ఉన్నామని మేము చెప్పడం కాదు, కేంద్ర ప్రభుత్వం ఇతరులకు చెప్తా ఉంది. అదేవిధంగా వాటర్ గ్రిడ్ లాంటి ఒక అద్భుతమైన కార్యక్రమానికి ఈ సంవత్సరంలోనే శ్రీకారం చుట్టాం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఇప్పటికే అవార్డుల ద్వారా మమ్మల్ని గౌరవిస్తూ ఉన్నాయి. నిన్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు కూడా ఈ కార్యక్రమం చాలా బాగుంది, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడ్డానని చెప్తా ఉన్నారు. ఈరోజు ఈ పంచాయతీల ద్వారా దేశం మొత్తంలోనే ఎక్కడా లేని విధంగా ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లే ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదేవిధంగా గ్రామ పంచాయతీలకు విశేషమైన అధికారాలు ఇస్తూ గ్రామజ్యోతి కార్యక్రమానికి, అంటే తమ భవిష్యత్తును తామే నిర్దేశించుకోవాలి, మీ ప్రణాళికలు మీరే రూపొందించుకోవాలని ఒక మంచి ఆలోచనతో మనం గ్రామజ్యోతి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇంకోవైపు ఉపాధి హామీ పథకానికి సంబంధించి కూడా చాలా రకాల మార్పులు చేర్పులు తీసుకొని ఈ సంవత్సర కాలంలోనే చాలా కార్యక్రమాలు పంచాయతీరాజ్ విభాగంలో తీసుకున్నాం. శానిటేషన్ విషయంలో మీరు చూస్తూ ఉన్నారు, సిరిసిల్ల నియోజకవర్గాన్ని 100% మరుగుదొడ్లున్న నియోజకవర్గంగా చేసుకున్నాం. పక్కన సిద్దిపేట నియోజకవర్గం కూడా ఈరోజు 100% మరుగుదొడ్లు కట్టుకుంది. భవిష్యత్తులో రాబోయే 4 ఏళ్లలో ఓపెన్ డిఫెకేషన్ ఫ్రీ స్టేట్గా తెలంగాణ ఉండాలని ఒక లక్ష్యంతో కూడా ముందుకు పోతాం. అంటే రాజకీయ అంశాలకు వస్తే బావమరుదుల మధ్య రాజకీయ వైర్యం ఉందని బయట చర్చ జరుగుతుంది. అయితే ఈరోజు మీరు సిరిసిల్ల, సిద్దిపేట ఇద్దరు 2 నియోజకవర్గాలు పోటాపోటీ అభివృద్ధిలో కనబడుతున్నట్టుంది. ఈ అభివృద్ధిలోనైనా రాజకీయాల్లో కూడా బావమరుదుల మధ్య ఎలాంటి సంబంధాలు ఉండబోతున్నాయి? ఒక బావమరుదులనే కాదు, ప్రజాప్రతినిధులందరూ ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి ఎవరి మధ్య అయినా సరే. సిరిసిల్ల, సిద్దిపేట కాదు, ప్రతి నియోజకవర్గం శాసనసభ్యుడు కానీ, ఎంపీ గారు కానీ నా నియోజకవర్గం రాష్ట్రంలోనే ముందుండాలని కాంక్షించాలి, పోటీ పడాలి, ఆ పద్ధతిలో పనిచేయాలి. అంటే హరీష్కి మీకు మధ్య రాజకీయ వైర్యం ఉందనే దానికి మీరు ఏం సమాధానం చెప్పారు? రాజకీయ వైరం ఉండాల్సిన అవసరమే ఉందని నేను అంటాను. ఇప్పుడు ఆయనకు కావాల్సినంత పని ఆయనకుంది, నాకు కావాల్సినంత పని నాకుంది. గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇద్దరం కూడా రాబోయే 15 సంవత్సరాలు ఆరోగ్యకరంగా ఆయన ఉండి రాష్ట్రాన్ని నడపాలని, పార్టీని నడపాలని ఇద్దరం కోరుకుంటున్నాం. కాబట్టి వైరానికి ఆస్కారం ఎక్కడుందో నేను అడుగుతా ఉన్నాను. కేసీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయంలో ఫస్ట్ నిర్ణయం తీసుకుంటారు, తర్వాత దాన్ని వాయిదా వేస్తారు. ఉస్మానియా హాస్పిటల్ తరలింపు కావచ్చు, సెక్రటరియట్ తరలింపు కావచ్చు, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంలో ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది? చాలా సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు దానిలో కొంత ప్రతికూలత వచ్చే అవకాశం ఉంటుంది, కొన్ని సందర్భాల్లో సానుకూలత కూడా వచ్చే అవకాశం ఉంటుంది. విచక్షణ కలిగిన ప్రభుత్వాలు ఏవైనా కూడా ప్రజల ప్రతిస్పందన గమనించిన తర్వాత అందులో వ్యతిరేకత ఉంది, ఇది ప్రజలకు నచ్చలేదనుకుంటే వెనక్కి తగ్గాలి. అదే ప్రజాస్వామ్యం గొప్పతనం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత గొప్ప ప్రజాస్వామికవాదో దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. చీప్ లిక్కర్ విషయంలో మేము ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. మాకు నిజానికి 300 కోట్ల రూపాయల నష్టం చీప్ లిక్కర్ తీసుకురావడం వల్ల. కానీ కుటుంబాన్ని అరికట్టాలన్న ఉద్దేశంతో ఒకవైపు ప్రభుత్వ ఖజానాకి 300 కోట్ల నష్టం జరుగుతూ ఉన్నా నిర్ణయం తీసుకున్నాం. కానీ ప్రజల మూడ్ గమనించిన తర్వాత ఇది కరెక్ట్ కాదేమో అని ప్రజలు భావిస్తున్నప్పుడు మనం మాత్రం ఎందుకు చేయాలి అన్న ఉద్దేశంతో వెనక్కి తగ్గాం. కాబట్టి ప్రజాస్వామ్యం గొప్పతనం ఏంటంటే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజలకు నచ్చడం లేదు అని మీడియా ద్వారా కానీ ఇతరత్ర ద్వారా కానీ తెలుసుకున్నప్పుడు ప్రజాస్వామిక వాదులు, ప్రజాస్వామిక లక్షణాలు ఉన్నవారు ఎవరైనా ప్రభుత్వంలో ఉంటే వెనక్కి తగ్గుతారు. అదే కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పుందనలో ఏం నేను అనుకోవడం లేదు. అంటే 15 నెలల్లో తెలంగాణని ఇన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నటువంటి టీఆర్ఎస్ 15 నెలల్లో రైతుల ఆత్మహత్యలను ఎందుకు ఆపలేదనే ఒక ప్రశ్న ప్రతిపక్షాల నుంచి వస్తుంది. ఈ రెండు, అటు మీరంటే మీరు అని చెప్పుకోవడం కంటే ఈ ప్రశ్నకి సొల్యూషన్ ఎప్పటివరకు వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు బ్రదర్, నిజంగా చెప్పాలి అంటే రైతుల ఆత్మహత్యల విషయంలో ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తుంది. దురదృష్టం ఏంటంటే ప్రకృతి సహకారం ఈసారి లేదు, కాబట్టి కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. ఈ పరిస్థితి రావడానికి, ప్రతి పంట రైతుకు ఒక పునర్జన్మగా మారడానికి, ఒక పంట దెబ్బతింటే ఒక కాలం సరిగా కాకపోతే రైతుల ఆత్మస్థైర్యం దెబ్బతినడానికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించాలి. దీన్ని కొంత లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పరంగా చూస్తే ఎరువులు, విత్తనాలు సబ్సిడీ మీద ఇస్తూ ఉన్నాం, రుణాలు, వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఉన్నాం, కరెంటు ఫ్రీ, వాటర్ ఫ్రీ, కనీస మద్దతు ధర, ఇన్ని రకాల కార్యక్రమాలు చేసి ఇంకోవైపు వ్యవసాయ రుణమాఫీ చేసిన తర్వాత కూడా అగ్రికల్చర్ ఎందుకు నాన్ రెమ్యునరేటివ్గా ఉంది? ఈరోజు ఇంకా వ్యవసాయం ఎందుకు లాభసాటిగా లేదు? ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న. దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు చెప్పారు, పరిశోధనలు జరగాలి,
మరింత ఉత్పాదకత పెరగాలి, ప్రొడక్టివిటీ పెరగాలి. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇవన్నీ కావడానికి కొంత సమయం పడుతుందని తెలిసి కూడా ఈరోజు కేవలం నిందారోపణలు చేయడానికి, ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఎవరైతే ప్రయత్నం చేశారో ఇది వారి విఘ్నతకు సంబంధించిన విషయం నేను అనుకుంటాను. మావోయిస్టుల ఎజెండానే మా ఎజెండా అని కేసీఆర్ చెప్పాడు. తెలంగాణ ఉద్యమంలో కూడా వాళ్ళందరినీ కలుపుకొని పోయారు. ఇప్పుడు మాత్రం మావోయిస్టుల్ని కిరాతకంగా హత్య చేసింది ప్రభుత్వం అని ప్రజా సంఘాల నుంచి ఆరోపిస్తుంది. మావోయిస్ట్ ఎన్కౌంటర్ని ప్రభుత్వం ఎలా చూడబోతుంది, కేటీఆర్గా ఎలా చూడబోతుంది? మావోయిస్టుల సామాజిక ఆర్థిక ఎజెండానే మా ఎజెండా అని చెప్పాం. మావోయిస్టుల సాయుధ పోరాటం మా ఎజెండా ఏనాడు కాదు. మావోయిస్టుల సామాజిక ఆర్థిక ఎజెండా మా ఎజెండా అని చెప్పాము, దానికి కట్టుబడి ఉన్నాం. భూ పంపిణీ కానీ ఈరోజు ప్రతి సంక్షేమ కార్యక్రమంలో కూడా ఆ ఆలోచనలన్నీ ప్రతిబింబించే విధంగా ముందుకు పోతా ఉన్నాం. అయితే శాంతి భద్రతల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తన విధానం అంటూ తనుకుంటుంది. ఈరోజు విచ్చలవిడిగా శాంతి భద్రతల విషయంలో ఎవరు వ్యవహారం చేసినా ఏ రాష్ట్ర ప్రభుత్వం, బాధ్యత ఉన్న ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఊరుకోబోదు. తప్పకుండా శాంతి భద్రతలకు భంగం వాటిల్లే విధంగా ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా వాటిని తప్పకుండా ప్రభుత్వం నియంత్రించాల్సిన బాధ్యత ఉంటుంది. అక్బరుద్దీన్, కేటీఆర్ మంచి మిత్రులు. సభలో మాత్రం ఇద్దరు మిత్రులు కాస్త ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, విమర్శలు కావాలని ఎవరి మీద చేయలేదు బ్రదర్. ఇష్యూ ఏంటంటే అవతల పక్షం ఏ పక్షమైనా, అక్బరుద్దీనే కాదు ఎవరు మాట్లాడినా రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా నిందించే ప్రయత్నం చేసినప్పుడు తప్పకుండా మేము మా వైపు నుంచి మా వైఖరి చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఆ పని నేను చేశాను తప్ప అక్బరుద్దీన్తో కానీ, జీవన్ రెడ్డి గారితో కానీ, జానారెడ్డి గారితో కానీ, దయాకర్ రావు గారితో కానీ ఎవరితో కూడా వ్యక్తిగత వైరం మాకు లేదు. సైద్ధాంతికపరమైన విభేదాలు తప్ప వ్యక్తిగతమైన లేదు. వాటర్ గ్రిడ్ని 3 ఏళ్లలో పూర్తి చేసాం. ఆల్రెడీ 1.5 year పూర్తయింది. వచ్చే 2 ఏళ్లలో పూర్తి చేయడానికి ఎలాంటి ప్రణాళిక ఉంది? ఆ 2 ఏళ్లలో పూర్తవుతుంది. తినబోతూ రుచులు అడగకూడదు. ఇప్పుడే పనులు ప్రారంభమైనాయి, తప్పకుండా పూర్తి చేస్తాం. మీరు చూస్తారు, భవిష్యత్తులో మీరు ఉంటారు, మేము ఉంటాం, తప్పకుండా చేసి చూపెడతాం. అంటే జాయింట్ అసెంబ్లీని ఏర్పాటు చేయాలనేసి ఒక ఆలోచన చేస్తున్నట్టు ఉంటుంది. జల విధానం మీద, ఇలాంటి అంశాల మీద జాయింట్ సెషన్ సాధ్యమవుతుంది? తప్పకుండా అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా తన ఆలోచన విధానాన్ని రాష్ట్ర ప్రజల ముందు, అవసరమైతే ఉమ్మడి సభల ముందు, నా నిర్ణయం కాదు అది, స్పీకర్ గారు, చైర్మన్ గారు తీసుకోవాలి, ఉమ్మడి సభల ముందు కూడా అవసరమైతే ప్రవేశపెడతారు. అంటే పార్టీలో బీసీలకు తగిన ప్రాధాన్యత లేదు అనే ఒక విమర్శ ఉంది, దానికి మీరు ఇచ్చే సమాధానం? ఇప్పుడు రకరకాల వ్యక్తులు రకరకాల మాటలు మాట్లాడతారు. నేను చెప్పేది ఒకటే, రాష్ట్ర పార్టీ ఇంకా కమిటీలే ఏర్పాటు చేయలేదు. మరి పార్టీలో ప్రాధాన్యాలు అప్రాధాన్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? మాట్లాడడానికి మీడియా ఉంది కదా అని కొంతమంది విమర్శలు చేయడానికి దాన్ని ఆలంబనగా వారు పెట్టుకోవచ్చు, కానీ ఆధార రహితంగా ఎవరేం మాట్లాడినా మేము పట్టించుకోము. ఆధార సహితంగా మాట్లాడితే తప్పకుండా సమాధానం ఇస్తాం. అంటే ప్రతిపక్షాలు గడిచిన 2 రోజులుగా ఆందోళన చేస్తున్నాయి. అయితే అసెంబ్లీని 7 నిమిషాలు మాత్రమే నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అధికార పార్టీ వ్యూహాత్మకంగా చేసిందంటారా, చేసిన వ్యూహం తప్పు అనే భావన ఉందా? ఎవరి వ్యూహం వారికి ఉంటుంది బ్రదర్. వారు కేవలం రచ్చ చేయడానికి అసెంబ్లీని వాడుకోవాలనుకుంటున్నారు, మేము చర్చ చేయడానికి వాడుకోవాలనుకుంటున్నాం. అట్లాంటప్పుడు ఎవరి వ్యూహం వారికి ఉంటుంది. రచ్చ కంటే ప్రజలు చర్చ కోరుకుంటున్నారు అనేది మా అభిమతం. రచ్చ మాత్రం వేయాలనుకుంటే వారికి రోడ్లు ఉన్నాయి, బయట క్షేత్రాలు ఉన్నాయి, ఎక్కడంటే అక్కడ చేసుకోవచ్చు. అసెంబ్లీలో జరగాల్సింది డిస్కషన్ అండ్ డిబేట్. ఆ 2 జరిగే అవకాశం ఉంటే తప్పకుండా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏ ముఖ్యమంత్రి చెప్పని విధంగా చెప్పారు, ప్రతిపక్షాలు 10 రోజులు నడుపుమంటే నేను 11 రోజులు నడుపుతా అంటున్నారు. కాబట్టి డెఫినెట్గా చర్చకు మేము సదా సిద్ధం, కానీ రచ్చకు మాత్రం సిద్ధంగా లేము. ఎవరి వ్యూహం వారికి ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాల మీద కేటీఆర్ అయిపోయారు. కెమెరామెన్ సాయితో చారి, NTV, సిరిసిల్ల.